మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతో ఆసక్తికరమైన విషయం. ఇదే నేరేడు ఔషధ నిధి అని చెప్పొచ్చు. అంటే పండంతా కూడా పరమ ఔషధమే అని చెప్పొచ్చు. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని మనం వరుసగా తెలుసుకుందాం. చూడండి, ఇది సీజనల్ ఫ్రూట్. అంటే సంవత్సరానికి ఒకసారి నల్లగా అలాగా నిగనిగలాడుతూ కనిపించి మళ్ళీ చటుక్కున మాయమైపోయే ఈ నేరేడు పళ్ళు ప్రాచీన భారత ఖండానికి పేరు తెచ్చాయి అని చెప్పొచ్చు. ఆ విషయం మీకు తెలుసా అసలు? చూడండి, ఎందుకంటే నేరేడు పండుని జంబూ ఫలం అంటారు. వేదకాలం నాటి మన భారతదేశాన్ని జంబూ ద్వీపం అని పిలిచేవాడు. అందుకే మీరు ఆ పూజలో మీరు వినే ఉంటారు ఈ మంత్రాన్ని, జంబూ ద్వీపే భరతఖండే అని. మధుమేహ రోగులకి నేరేడు వరప్రసాదం. ఇప్పటికీ కూడా నేరేడుని షుగర్ వ్యాధిలో ఒక ప్రముఖమైన ఔషధంగా వాడుతూనే ఉన్నాం. అయితే దీన్ని ఎగ్జాక్ట్గా ఎలా వాడాలనేది మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఆయుర్వేద ఔషధాలలో జాంబువాస్వం అని ఒక మందు ఉంది. ఇది షుగర్ వ్యాధి, అలాగే అమీబియాసిస్ వ్యాధి అంటే జిగట విరేచనాలు, ఇలాగా ఈ దీర్ఘ వ్యాధుల్ని నయం చేయడానికి ఇది ప్రముఖంగా మేము వాడుతూ ఉంటాం. అయితే మరి ఈ షుగర్ వ్యాధిలో నేరేడుని ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. ముందు నేరేడు పళ్ళని ఒక అరబుట్ట కానీ బుట్ట కానీ కొనండి. కొన్ని నీడలో ఆరబెట్టండి, అంటే ఎండబెట్టండి. అప్పుడు తోలుతో సహా ఎండిపోయి ఆ గింజ ప్రముఖంగా తయారవుతుంది. ఇప్పుడు ఈ నేరేడు గింజల్ని తడి బియ్యం పట్టే వాళ్ళకి ఇస్తే మెత్తగా పొడి చేసి ఇస్తారు. లేదు ఇంకొక పద్ధతి ఏంటంటే మీరే పొడిని చేసుకోవాలి. వస్త్రకాళితం బట్టి నిల్వ చేసుకోవాలి. రోజు ఒక చెంచాడు నేరేడు గింజల పొడిని అన్నంలో కానీ చపాతీలో కానీ లేదా నేరుగా కానీ తీసుకుంటూ ఉండాలి. దీంతో ఆ డయాబెటీస్ ఆశ్చర్యకరంగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. దీన్ని ఇంకా ఎఫెక్టివ్గా కూడా తయారు చేసుకోవచ్చు. మెంతులు ఉంటాయి కదా, ఫ్రెష్ మెంతులు తీసుకొని వీటిని నానబెట్టి మూట కట్టితే మొలకలు వస్తాయి. ఇలా మొలకలు కట్టి ఆ తర్వాత వాటిని ఎండబెట్టి మళ్ళీ వేయించి ఈ మెంతుల్ని పొడి చేసుకొని సిద్ధం చేసుకోవాలి. అంటే మెంతి పొడి మీకు సిద్ధమైంది. ఇప్పుడు ఈ మెంతి పొడికి సమానంగా నేరేడు గింజల పొడి కలపండి, నిల్వ చేసుకోండి. రోజు ఒక చెంచాడు పొడిని ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా అన్నంలో కానీ నేరుగా కానీ నీళ్ళకి కానీ కలిపి తీసుకుంటూ ఉంటే, లేదా మజ్జిగకి కానీ కలిపి తీసుకుంటూ ఉంటే షుగర్ వ్యాధి కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అసలు ఈ జంబూ ఫలానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఉపయోగాలు అనేకం దీంతో ఉన్నాయి. ఈ నేరేడు పళ్ళని తలలో వేడిని తగ్గించుకోవటానికి, తలనొప్పిని తగ్గించుకోవటానికి కూడా వాడుకోవచ్చు. అంతేనా, లివరు, స్ప్లీను, ప్యాంక్రియాస్ ఇవి మన పొట్టలో ఉండే అతి ముఖ్యమైనటువంటి అవయవాలు. వీటిని స్ట్రెంథన్ చేసే శక్తి నేరేడుకు ఉంది. అందుకే కామెరలలో, మధుమేహంలో నేరేడు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నేరేడు పండుగగా మనొక ప్రత్యేకత ఏమిటంటే ఇది రక్త వృద్ధిని కలిగిస్తుంది. అంటే శిథిలమైనటువంటి శరీరాన్ని ఈ నేరేడు పళ్ళు పునర్నిర్మిస్తాయి. అలాగే ఇంకొంతమందికి శరీరంలో వేడి చేసి విరేచనాలు అవుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి నేరేడు అమితంగా హితకరంగా ఉంటుంది. ఇక ఈ నేరేడు గింజల్ని ఎక్స్టర్నల్గా కూడా వాడచ్చు. నేరేడు గింజల పొడిని పుళ్ళు, గాయాలు వీటిని కడగటానికి వాడితే అవి త్వరగా మానుతాయి. అలాగే ఈ నేరేడు గింజల పొడితోటి పొడి తోముకున్నారనుకోండి, దంత వ్యాధుల్లో హితకరంగా ఉంటుంది. ఇంకా ఈ నేరేడు కాండం ఉంటుంది కదా, ట్రంక్, దాని చెక్క ఉంటుంది కదా, లోపల భాగం ఉంటుంది. ఆ భాగాన్ని కనుక మీరు పొడి చేసుకొని ఉప్పు నీళ్లతో కలిపి లోపలికి తాగిస్తే కడుపు నొప్పి, విరేచనాలు, ఇతర అజీర్తి దోషాలు ఇవి తగ్గుతాయి. ఇంకా కామెరలో ఈ చెక్క ఉపయోగం అంతా ఇంత కాదు. ఈ చెక్కను నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దాన్ని ఆ కషాయం తాగితే చాలా ప్రయోజనం కనిపిస్తుంది. ఇక దీనికి ఇంకొక అద్భుతమైన ఉపయోగం ఉంది. ఒక చక్కని ఇంటి వైద్యాన్ని దీంతో తయారు చేసుకోవచ్చు. లేత మామిడి చిగుర్లు, నేరేడు చిగుర్లు, అలాగే మర్రి లేత ఓడలు లేదా మర్రి మొగ్గలు, ఇంకా వట్టివేళ్ళు, ఈ నాలుగిటిని సిద్ధం చేసుకోవాలి. లేత మామిడి చిగుళ్ళు, లేత నేరేడు చిగుర్లు, అలాగే లేత మర్రి ఓడలు లేదా మర్రి మొగ్గలు, ఇంకా వట్టివేళ్ళు. ఇవి మీకు ఆయుర్వేద మూలికల మ్యాంగళ్ళలో వట్టివేళ్ళు దొరుకుతాయి. ఈ నాలుగిటిని కూడా నీళ్ళ కలిపి మరిగించి పంచదార కలుపుకొని తాగారనుకోండి, అతి దప్పిక, జ్వరం, వాంతులు, విరేచనాలు, సొమ్మసిల్లి పడిపోవటం, ఆఖరికి వడదెబ్బ ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇది సీజనల్ కాబట్టి ఇది దొరకని రోజు కోసం ఏం చేయాలంటే
ఈ నేరేడుని అంటే ఈ మొత్తం కాంబినేషన్ పాకం పట్టుకొని నిల్వ ఉంచుకొని వేసవి కాలంలో నీళ్ళ కలిపి కూల్ డ్రింక్లా తాగుతూ ఉంటే వడదెబ్బ తగలదు. అసలు నేరేడు పళ్ళ గురించి చెప్పాల్సి వస్తే దీనికి అద్భుతమైన అనేక ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. నేరేడు పళ్ళలో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, వైటమిన్ సి, వైటమిన్ బి కాంప్లెక్స్లో ఉండే రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్ B6 ఇలాంటివన్నీ ఉంటాయి. వాటితో పాటు కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఇంకా చెప్పాల్సి వస్తే ఒక 100 గ్రాముల నేరేడు పండ్లలో 0.6 గ్రాముల పీచు ఉంటుంది. నేరేడులో పొటాషియం పాలు చాలా ఎక్కువ. మీకు తెలుసు లేదో 100 గ్రాముల నేరేడులో 55 మిల్లీగ్రామ్స్ పొటాషియం ఉంటుంది. కాబట్టి రక్తపోటుని కంట్రోల్ చేయడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రక్తపోటు ఎప్పుడైతే కంట్రోల్ అయిందో గుండె జబ్బులు, గుండెపోటు ఇలాంటి వాటిలో ప్రివెంటివ్గా ఇది పనిచేస్తుంది. అమేజింగ్ కదా. ఇక ఈ నలుపు అనేది ఐరన్కి సూచన. ఈ పళ్ళలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి రక్తహీనతని సరిదిద్దుతుంది. అలాగే ఎనీమియాలో ఇది ఒక మంచి రుచికరమైన ఔషధం చెప్పొచ్చు. నేరేడులో ఫైబర్ ఎక్కువ ఉందనుకున్నాం కదా, అందుకని జీర్ణ వ్యవస్థ తాలూకు ఆరోగ్యాన్ని ఇది పదిలంగా ఉంచుతుంది. పేగుల్లో తయారయ్యేటువంటి అల్సర్స్ ఇలాంటి వాటిలో హితకరంగా ఉంటుంది. డయేరియా సమస్యను దూరం చేస్తుంది. మొలల్ని కూడా స్వాభావిక మార్గంలో తగ్గిస్తుంది. ఇక నేరేడులో పాలిఫినాల్స్ ఇలాంటి ఫైటోకెమికల్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సర్స్ తోటి పోరాటానికి సహాయపడుతుంది ఇది. అందుకే నేరేడుతో ఎన్నో రకాల క్యాన్సర్స్ అనేవి వీటిలో ప్రివెంటివ్ ట్రీట్మెంట్ కింద ఇస్తూ ఉంటాం. ఇక ఈ నేరేడు పళ్ళు ఆస్మా, బ్రాంకైటిస్ ఇలాగా లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ డిజార్డర్స్లో కూడా ఈ నేరేడు బాగా పనిచేస్తుంది. నేరేడు వికారం, వాంతులు లాంటి సమస్యను దూరం చేస్తుంది. నేరేడులో శక్తివంతమైన పోషకాలు, ఫైటోకెమికల్స్ ఉన్నాయి కాబట్టి ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎన్నో వ్యాధుల్ని ఇది నివారిస్తుంది. మెయిన్గా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏజింగ్ ప్రక్రియ, ప్రోజీరా అంటారు, అకాల వార్ధక్యం, దీన్ని ఆలస్యం చేస్తుంది. అంటే వయసు పెరగటం వల్ల వచ్చేటువంటి అనర్థాలకు అడ్డుకట్ట వేసి దీర్ఘకాలం పాటు యవ్వనంగా ఉంచుతుంది. ఇక మహిళల్లో సంతానలేమి సమస్యని న్యాచురల్గా దూరం చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది. అంతేనా, అనేక రకాల చర్మ వ్యాధులలో ఇది ప్రివెంటివ్గా పనిచేస్తుంది. మెయిన్గా ఒంటిపైన వచ్చేటటువంటి గడ్డలు, చర్మం పైన వచ్చేటటువంటి మచ్చలు ఇలాంటి వాటిలో హితకరంగా ఉంటుంది. దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎముకలకి బలాన్ని ఇస్తుంది. ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు అంటే పెయిన్స్, గౌటు ఇలాంటి వాటిలలో ఈ నేరేడు తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలాగా ఈ నేరేడులో అనేక ఔషధ శక్తులు ఉన్నాయి కాబట్టి దీన్ని వాడుకొని ఆరోగ్య లాభాలని పొందొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు అప్లోడ్ అయ్యేవడంతో నా విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్, లవ్ యు ఆల్. శుభం.